ఫ్రెండ్స్, క్రేటా ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ అని చెప్పొచ్చు. ఇది మనకి అన్ని ఇంజన్ ఆప్షన్స్లో ఉంది. పెట్రోల్లో ఉంది, డీజిల్లో ఉంది, ఇప్పుడు ఎలక్ట్రిక్ కూడా వచ్చేసింది. ఈ రోజు మనం ఈ వీడియోలో హుండాయ్ క్రేటా ఎలక్ట్రిక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. క్రేటా ఎలక్ట్రిక్ చూడడానికి సేమ్ క్రేటా ఐసీ ఇంజన్ ఎలా ఉంటుందో కారు సేమ్ అదే డిజైన్లో ఉంది. ఎక్కడ డిజైన్లో ఏమాత్రం ఏం చేంజెస్ అయితే వీళ్ళు చేయలేదు. క్రేటా మన ఐసీ ఇంజన్ మోడల్ కూడా చేస్తాం. ఒకవేళ మీరు ఆ వీడియో చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో ఏమేమి చేంజెస్ చేశారు, ముందు ఫ్రంట్ చూస్తే మాత్రం ఫ్రంట్ మీకు గ్రిల్ చేంజ్ అయింది. ఇక్కడ గ్రిల్ చూడొచ్చు, స్క్వేర్ షేప్ లో గ్రిల్ అయితే ఇచ్చారు కంప్లీట్ గా. అండ్ బాటమ్ లో చూసుకుంటే ఇక్కడ మీకు రేడార్ ఉంది అండ్ సైడ్స్ మీకు యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ ఉన్నాయి. యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మీకు కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి ఎయిర్ లోపలికి వెళ్తుంది, లోపల కాంపోనెంట్స్ మీకు కూల్ గా ఉంటాయి. సో ఇవి మీకు కార్ ఆఫ్ లో ఉన్నప్పుడు క్లోజ్ అయిపోతాయి. ఫ్రంట్ మనకి ఇక్కడ కెమెరా ఉంది అండ్ ఇది వచ్చేసరికి ఛార్జింగ్ ఫ్లాప్. ఇక్కడ నుంచి మీరు కార్ ఛార్జింగ్ అయితే పెట్టాలి. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ కూడా ఇచ్చారు ఛార్జింగ్. అండ్ ఫ్రంట్ మీకు పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇవి మీకు టాప్ మోడల్ లోనే వస్తాయి. ఈ 360 డిగ్రీ కెమెరాస్ కానివ్వండి, పార్కింగ్ సెన్సార్స్ కానివ్వండి, మీకు టాప్ మోడల్ లోనే ఉంటాయి. అండ్ మొత్తం లైట్స్ మొత్తం మీకు ఎల్ఈడి లైట్స్, హెడ్ లైట్స్ కానివ్వండి, డిఆర్ఎల్స్ కానివ్వండి, ఇండికేటర్స్ కానివ్వండి, అన్ని మీకు ఎల్ఈడియే. అండ్ ఇంకా సైడ్ విషయానికి వస్తే మాత్రం టైర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇవి మీకు గుడ్డియర్ టైర్ తో వస్తున్నాయి. టైర్ ప్రొఫైల్ 215/60 R17 ఇంచ్ టైర్స్. ఇవి డైమెన్షన్స్ సేమ్ మీకు ఐసీ ఇంజన్ క్రేటా ఉంది, సేమ్ డైమెన్షన్స్ తో వస్తుంది. కాకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ కొద్దిగా పెరుగుతుంది దీనిలో. అది 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ మీకు రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంది అండ్ ఓఆర్వీఎం కి ఇండికేటర్ ఉంది అండ్ కెమెరా కూడా ఉంది. దీనిలో మీకు 360 డిగ్రీ కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం, బ్యాక్ చూద్దాం లుక్ ఎలా ఉందో. బ్యాక్ సైడ్ లుక్ మనకి నార్మల్ రెగ్యులర్ క్రేటా లాగే ఉంది. కాకపోతే ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మీకు బంపర్ ఉందో బ్యాక్ సైడ్, సో ఇది కొంచెం మీకు చేంజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు పార్కింగ్ సెన్సార్స్ కనిపిస్తున్నాయి. బ్యాక్ కూడా మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది, రేర్ వైపర్, డిఫాగర్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. బ్యాక్ సైడ్ మీకు హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, ఇండికేటర్స్ కానివ్వండి మీకు ఎల్ఈడితోనే వస్తున్నాయి. బూట్ విషయానికి వస్తే దీనిలో మనకి 433 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే 60/40 రేషియోలో మీరు రేర్ సీట్ ని ఫోల్డ్ చేయొచ్చు. లోపల మనకి స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మీకు 215/60 R17 ఇంచ్ టైర్. సేమ్ టైర్ మీకు లోపల కూడా వస్తుంది స్పేర్ వీల్. అండ్ ఫ్రంట్ కూడా బానెట్ ఓపెన్ చేస్తే మీకు 22 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అక్కడ మీరు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే సామాన్ పెట్టుకోవచ్చు. ఒకసారి మనం బ్యాక్ సీట్ కంఫర్ట్ చూద్దాం. బ్యాక్ సీట్ లో కూర్చుందాం. ఇక్కడ మీకు బాటిల్ హోల్డర్ అయితే ఉంది. ఆడియో సిస్టమ్ వచ్చేసరికి బోస్ ఆడియో సిస్టమ్ తో వస్తుంది. 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ తో వస్తుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ సన్ షేడ్స్ కూడా ఉన్నాయి. లోపల మీకు స్పేస్ అయితే బాగుంది. 100 సపోర్ట్ కూడా బాగానే ఉంది. హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది, నీ రూమ్ బాగానే ఉంది. అండ్ బ్యాక్ సీట్ కూడా కంఫర్టబుల్ గానే ఉంది. ఈ మీకు మూవ్ చేసుకోవడానికి అయితే ఉండదు. కియా సిరోస్ లో లాగా 60/40 రేషియోలో స్ప్లిట్ అయితే చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఇద్దరు ప్యాసింజర్స్ కి హెడ్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. మిడిల్ ప్యాసింజర్ కి అయితే లేదు. అండ్ మిడిల్ లో మీకు ఆర్మ్ రెస్ట్ ఉంది. 2 కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ సీట్ లో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ట్రే అయితే ఇచ్చారు. ఇది మీరు ఫుడ్ తినడానికి కానీ యూస్ చేయొచ్చు, వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. ఇది 3.5 kgs వరకు వెయిట్ అయితే మోయగలదు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఒక కప్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఏదైనా వాటర్ బాటిల్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ట్రేస్ మీకు 2 సైడ్లు ఉంటాయి, ఇటు సైడ్ కూడా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ బ్యాక్ సీట్ లో కూర్చొని మీరు ఫ్రంట్ సీట్ ని కంట్రోల్ చేయొచ్చు. బాస్ మోడ్ అయితే ఉంటుంది దీనిలో. ముందుకు జరుపుకోవచ్చు అండ్ ఇన్క్లైన్ యాంగిల్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ మీకు 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి అండ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇది మీకు డ్యూయల్ జోన్ ఏసీతో వస్తుంది. బ్యాక్ సైడ్ సీట్లో అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఓన్లీ సీట్స్ మూవ్ అవ్వవు అంతే, మిగతా ఫీచర్స్ అన్ని ఉన్నాయి. నెక్స్ట్ మనం ఫ్రంట్ సీట్ లోకి వెళ్దాం. చూడొచ్చు డోర్ ఓపెన్ చేయగానే మనకి సీట్ వెనక్కి వెళ్తుంది. సో మీకు 8-way అడ్జస్టబుల్ పవర్ సీట్ తో వస్తుంది. 2 మెమరీ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. డ్రైవర్ సీట్ కి సెట్ చేసుకోవచ్చు ఇద్దరు 2 people. అండ్ ఇక్కడ మీకు ఓఆర్వీఎం కంట్రోల్స్ ఉన్నాయి, లాక్ అన్లాక్ అండ్ విండోస్ కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మనకి బాటిల్ హోల్డర్స్ అయితే బాగానే ఉన్నాయి, మీకు పెద్దగానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు మీరు. అండ్ డ్రైవర్ సీట్ లోకి రాగానే ఫస్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసేది స్టీరింగ్ వీల్. స్టీరింగ్ వీల్ మనకి లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ తో వస్తుంది. అండ్ మిడిల్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హ్యుండాయ్ లోగో అయితే లేదు, ఒక 4 డాట్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు మార్స్ కోడ్ లో హెచ్ లెటర్ ని ఇండికేట్ చేస్తుంది. హెచ్ అంటే హ్యుండాయ్ అనమాట. అండ్ ఇంకా స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ వచ్చేసరికి మీడియా కంట్రోల్స్, ఇవన్నీ మీరు మ్యూజిక్ సిస్టమ్ ని దీని నుంచి కంట్రోల్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, లైన్ కీప్ అసిస్ట్, ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ సిస్టమ్ ఉందో మొత్తం మీకు కనెక్టెడ్ లాగా కనిపిస్తుంది. కాబట్టి మిడిల్ లో అయితే మీకు ఏం ఉండదు. ఇది 12.3 ఇంచ్ స్క్రీన్స్ ఇవి. అండ్ ఈ ఏదైతే మీకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉందో ఇది మీకు వైర్లెస్ స్టాండర్డ్ ఆటో యాపిల్ కార్ప్లే సపోర్ట్ అయితే చేయదు. వైడ్ అదొకటే కొద్దిగా తగ్గింది అనిపి. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి చాలా బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి, పార్కింగ్ సెన్సర్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, హెడ్ లైట్ లెవెలర్, ఇది స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ గేర్ లివర్ ఇక్కడ అయితే ఉంటుంది. మీకు గేర్ షిఫ్టర్ మీకు నార్మల్ గా మెర్సిడీస్ లో ఉంటుంది ఇటు సైడ్,
హుండాయ్ అయానిక్ 5లో కూడా చూసాను నేను, సేమ్ ఇలానే ఉంటుంది రైట్ సైడ్కి. కాకపోతే ఇది మెర్సిడీస్ లాగా ఇట్లా మీరు అప్ డౌన్ చేయడానికి లేదు, తిప్పాలి దీన్ని ఇట్లా, రివర్స్, డ్రైవింగ్, న్యూట్రల్, ఇట్లా మీరు తిప్పాలన్నమాట దీన్ని. పార్కింగ్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది, ఇంకొకటి పార్కింగ్. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మీకు లైట్ కంట్రోల్స్ ఉంటాయి, ఇటు సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వీల్ వచ్చేసరికి హైట్, రీచ్ రెండు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని ఫిజికల్ బటన్స్ కూడా ఇచ్చారు, మనం వాల్యూమ్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు, అండ్ FM ట్యూనింగ్ చేయొచ్చు, అండ్ టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 జోన్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది మీకు, ఇటు సైడ్ సపరేట్ సెట్ చేసుకో, అటు సైడ్ సపరేట్ సెట్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఇక్కడ ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ 12 వోల్ట్ ఉంది మిడిల్లో, అండ్ లెఫ్ట్లో మనకి ఒక Type-C ఉంది, రైట్ సైడ్ Type-A ఉంది, అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బాటంలో కొద్దిగా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు, అండ్ ఇక్కడ నుంచి మనం డ్రైవ్ మోడ్స్ అయితే సెలెక్ట్ చేయొచ్చు. 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, ఈకో, స్పోర్ట్ అండ్ నార్మల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది, ఆటో హోల్డ్ ఉంది, అండ్ ఇక్కడ మనకి 360 కెమెరాస్ ఇక్కడ నుంచి మీరు యాక్టివేట్ చేయొచ్చు. అండ్ సీట్ వెంటిలేషన్ ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. 3 లెవెల్స్లో 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆమ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది, ఇది మనకి కూల్తో వస్తుంది. అండ్ ఇక్కడ కీ అయితే పెట్టుకోవచ్చు. అండ్ గ్లవ్ బాక్స్ కూడా మనకి కూల్ గ్లవ్ బాక్స్తో వస్తుంది, సైజ్ కూడా డీసెంట్ సైజ్లో వస్తుంది. అండ్ ఇంకా వ్యాంటీ మిర్రర్ విషయానికి వస్తే మీకు డ్రైవర్ సైడ్ అయితే ఏం లేదు మిర్రర్, ఇటు సైడ్ వచ్చేసరికి మీకు ప్యాసింజర్ సైడ్ వ్యాంటీ మిర్రర్ ఉంది, లైట్ అయితే ఏమీ లేదు. ఇంకా మనకి రీడింగ్ లైట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ నుంచి మనం సన్ రూఫ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది మీకు పానరామిక్ సన్ రూఫ్తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్ కూడా ఇచ్చారు. IRVM వచ్చేసరికి ఆటో డిమింగ్ IRVMతో వస్తుంది. అండ్ ఇంకొకటి ఉంది ఇక్కడ మీకు మీరు ఒకవేళ రిసిప్ట్స్ ఇట్లాంటివి హోల్డ్ చేయాలనుకుంటే మ్యాగ్నెట్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మీరు హోల్డ్ చేయొచ్చు. ఇది లోపల క్యాబిన్ అయితే మాత్రం బాగుంది, ఇక్కడ మీకు హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది ఈ ఏరియాస్, అండ్ మోస్ట్లీ మీరు ఎక్కడైతే టచ్ చేస్తుంటారో అవన్నీ మీకు సాఫ్ట్ టచెస్తోనే వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే డ్రైవింగ్ చాలా స్మూత్ ఉంది. ఇది మీకు ఈవీ కాబట్టి మీకు ఎట్లాంటి సౌండ్లు ఏముండవు, మొత్తం సైలెంట్ ఉంటుంది లోపల క్యాబిన్. అండ్ దాంతోపాటు ల్యాగ్ ఉండదు, అదొకటి ప్లస్ పాయింట్. ఈవీ కార్స్ మీరు ఒక తీసుకుంటే టార్క్ వచ్చేసరికి 255 Nm టార్క్ అయితే ఉంటుంది. ఆ టార్క్ మీకు 0 స్పీడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీరు పుష్ చేశారనుకోండి కార్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ మీకు ల్యాగ్ ఇట్లాంటివి అయితే ఏముండవు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఈవీ కార్స్లో. ఇంకా డ్రైవింగ్ పరంగా మీరు నార్మల్గా అయితే ఐసీ ఇంజన్ క్రెటా డ్రైవ్ చేస్తారు, సేమ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో కూడా ఉంటుంది. ఎందుకంటే సేమ్ అదే డైనమిక్స్, ఎక్కడ మీకు చేంజ్ అయితే లేదు, మీకు షేప్ కానీ సైజ్ కానీ సేమ్ అలానే ఉంటుంది, ఎక్కడ మీకు తేడా అయితే అనిపించదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు 200 mm దాకా ఉంటుంది, ఎక్కడ మీకు టచ్ అయితే ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. కాకపోతే మీకు ఇది SUV కాబట్టి కొంచెం బాడీ రోల్ అయితే ఉంటుంది, మీరు కార్నర్స్లో ఇట్లా ఖచ్చితంగా బాడీ రోల్ అయితే ఫీల్ అవుతారు. అండ్ దీనిలో మీకు బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మీకు 42 kWh బ్యాటరీ, ఇంకోటి వచ్చేసరికి ప్రజెంట్ నేను నడుపుతున్న వచ్చేసరికి 51.4 kWh బ్యాటరీతో వస్తుంది. 42 kWh బ్యాటరీ వచ్చేసరికి వీళ్ళు క్లైమ్ చేస్తుంది రేంజ్ ARAI 390 km క్లైమ్ చేస్తున్నారు ఫుల్ ఛార్జ్ పెడితే. అదే ఇది వచ్చేసరికి 51.4 kWh బ్యాటరీ వచ్చేసరికి వీళ్ళు క్లైమ్ చేస్తుంది దగ్గర 473 వరకు క్లైమ్ చేస్తున్నారు. కాకపోతే రియల్ వరల్డ్లో అంతైతే రాదు మీకు, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే ఇది ఒక 350 అలా రావచ్చు అనుకుంటున్నా రేంజ్ అయితే, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా పవర్ విషయానికి వస్తే మాత్రం మీకు 42 kWh బ్యాటరీ ఉందో దాని పవర్ వచ్చేసరికి 135 PS ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి దీని పవర్ వచ్చేసరికి 171 PS ఉంటుంది. రెండిట్లో టార్క్ సేమ్ 255 Nm టార్క్ అయితే ఉంటుంది. పవర్ ప్రాబ్లం అయితే లేదు, నేను నడుపుతున్న దానిలో అయితే మాత్రం ఎక్కువ పవర్ అయితే ఉంది. 171 PS ఎనఫ్ మనకి, ఎక్కడ మీకు ల్యాగ్ ఉండదు, ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ సస్పెన్షన్ కూడా మీకు సాఫ్ట్ ఉంటుంది అండ్ బాగానే ఉంటుంది సస్పెన్షన్. క్రేటా మీకు నార్మల్ క్రేటా ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది, సస్పెన్షన్లో కూడా ఏం తేడా అయితే లేదు. దీనిలో మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది, ఈ పెడల్ షిఫ్టర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు, సో ఇది మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఉపయోగపడుతుంది. దీనిలో మీకు సేఫ్టీ పరంగా అన్నీ ఉన్నాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ABS, EBD, ESC, హిల్ డీసెంట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, 360 కెమెరాస్ ఉన్నాయి, Level 2 ADASతో వస్తుంది. సో మీకు రేడార్ కెమెరా బేస్డ్ ఇది, సో మీకు అన్నీ ఉంటాయి, లైక్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, లైన్ కీప్ అసిస్ట్ ఉంటుంది, లైన్ డిపార్చర్ వార్నింగ్ అండ్ యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒకసారి Level 2 ADAS మనం టెస్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే నేను అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఎనేబుల్ చేశాను, ఇక్కడ చూడొచ్చు. లైన్ కీప్ అసిస్ట్ కూడా ఎనేబుల్ చేశాను, స్టీరింగ్ కూడా అదే కంట్రోల్ చేసుకుంటుంది. ADAS అయితే చాలా బాగా పనిచేస్తుంది, మీరు ధైర్యంగా అయితే ఉండొచ్చు, కాకపోతే కంప్లీట్ డిపెండ్ అవ్వదు ADAS మీద ఎప్పుడు. అండ్ ఇక్కడ మనకి డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి మనం దీన్ని లాంచ్ చేద్దాం. స్పోర్ట్స్ మోడ్లో ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసాము, 0 to 100 ఎంత టైం పడుతుందో చూద్దాం. కాకపోతే ఇక్కడ ముగ్గురు ఉన్నాం మేము, లెట్స్ గో. సో
సో మీరు క్లెయిమ్ చేస్తుంది 7.9 సెకండ్స్. మీకు స్క్రీన్ మీద కనిపించి చూడవచ్చు. అటు ఇటుగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ మాకు లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఓవరాల్ అయితే మాత్రం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. దీనిలో మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. డ్రైవింగ్ పరంగా మాత్రం మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకటి హ్యుండాయిలో నాకు బాగా నచ్చేది బ్రేకింగ్ కూడా బాగుంటుంది. అండ్ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. మీకు 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్తో వస్తుంది. సౌండ్ ఒకసారి అనేది చాలా బాగుంది. మ్యూజిక్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది మీకు చాలా వేరియంట్స్లో అయితే వస్తుంది. ప్రైస్ స్టార్టింగ్ మీకు ఎక్స్ షోరూమ్ 17.99 దాకా ఉంటుంది. మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి 19.7 అలా పడుతుంది. అంటే దగ్గర 20 lakhs వేసుకోండి, ఇంకా 20 lakhs వరకు పడుతుంది. బేస్ మోడల్ ఎగ్జిక్యూటివ్ అది మీకు ఓన్లీ 42 kWh బ్యాటరీతోనే వస్తుంది. ఒకవేళ మీరు 51.4 kWh బ్యాటరీ తీసుకోవాలనుకుంటే 2 మోడల్స్లో వస్తుంది. స్మార్ట్ ఆప్షనల్లో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఎక్సలెన్స్, ఇది టాప్ మోడల్, దీనిలోనే వస్తుంది. రెండిట్లో మీరు తీసుకోవాలి. ఒకవేళ మీరు అడాస్ వద్దు అనుకుంటే మీరు స్మార్ట్ ఆప్షనల్ కూడా వెళ్ళొచ్చు. అది మీకు ఒక 2 లక్షల రూపాయలు తక్కువకి వస్తుంది. 24 లక్షలు అరౌండ్ మీకు పడుతుంది అది ఆన్ రోడ్. ఇది 26 lakhs దాకా పడుతుంది ఆన్ రోడ్. సో మీరు ఒకవేళ అన్ని ఫీచర్స్ కావాలి అంటే మాత్రం దీనికే వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ ఉన్నాయి కదా, చాలా ఫీచర్స్ అయితే మీకు బేస్ మోడల్స్లో మిస్ అయిపోతాయి. లైక్ ఈ 360-degree కెమెరాస్ ఉండవు, ఈ వెంటిలేటెడ్ సీట్స్ ఉండవు, పవర్ సీట్స్ కానీ, అండ్ ఈ బాస్ మోడ్ ఉంది కదా, ఇది చాలా ఫీచర్స్ మీకు మిస్ అయిపోతాయి. ఈవెన్ బేస్ మోడల్ అయితే మీకు సన్ రూఫ్ కూడా ఉండదు. సో అలా అన్ని మీకు కావాలి. మిస్సింగ్ ఫీచర్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద వస్తుంది చూడొచ్చు. సో మీకేమనిపించింది? ఇది నాకైతే కొద్దిగా ఎక్కువ అనిపించింది ప్రైస్ అయితే. ఈవీస్ నార్మల్గా ట్యాక్స్ తక్కువ, మనకి జిఎస్టీ కూడా 5% పడుతుంది. మనం ఐసీ ఇంజిన్ తీసుకుని 28% జిఎస్టీ పడుతుంది. కాకపోతే కంపెనీస్ వీళ్ళు లాంచ్ చేయడమే ఎక్కువ ప్రైస్కి లాంచ్ చేస్తున్నారు. ఈవీ చాలామంది ఈవీ కార్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో కొద్దిగా తక్కువ రేట్లో తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఈవీ కార్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడానికి కూడా వీలు ఉంటుంది. ఇప్పుడు ఇది ఈ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే చాలామంది ఈవీ కంటే పెట్రోల్ ఇంజన్ కానీ లేకపోతే డీజిల్ ఇంజన్ కానీ వెళ్ళిపోతారు. ఎందుకంటే రెండు ఒకటే ప్రైస్లో వస్తుంది, ఇంచుమించు సేమ్ ప్రైజింగ్లో అయితే ఉన్నాయి. సో తేడా కూడా ఏం లేదు. దీని రేంజ్ కూడా మనకి రియల్ వరల్డ్ మరీ 500 ఆ రేంజ్లో కూడా లేదు. ఇది నాకు కొద్ది ప్రాబ్లం అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంది? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీరు కార్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు, వేరియంట్స్ కానీ, ప్రైస్ కానీ, ఏమేమి ఫీచర్స్ వస్తాయి, ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయి, వీటి గురించి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ కార్ మనకి ప్రొవైడ్ చేస్తుంది వచ్చేసరికి నియాన్ హ్యుండాయ్ బేగంపేట్ షోరూమ్. ఒక మీ దగ్గరలో ఉండే టెస్ట్ రైడ్ కూడా మీరు చేయొచ్చు. ఇది కంప్లీట్ హ్యుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో కదా, అప్పుడు సెలవు, బాయ్.